నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, ప్రస్తుతం చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యం వాలంటీర్లు, ఈ వాలంటీర్లు ప్రస్తుతం కోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదేంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే గతంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల నిమిత్తం వాలంటీర్ల వాళ్ళ యొక్క పరువు పోయింది, వాళ్ళ వల్ల మా గౌరవం అంతా పోతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఆ మాటలు బట్టి ప్రజల్లో మాకు సరైన మొహం చూపించుకోలేకపోతామంటే ఈ రకంగా వాలంటీర్లు కోర్టులో పిటిషన్ వేశారు. సో ఏమైనా దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే ఇక్కడ మీరు కొంచెం క్వశ్చన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వాలంటీర్లు కాదండి. మీరు మొదట అన్నారు చూసారా జగన్మోహన్ రెడ్డి సైన్యం అని, వాళ్ళకి వాలంటీర్లు అని చెప్పి అంత గొప్ప పదవి కానీ వాళ్ళకి అలంకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ 6 నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన జాబ్ మేళాలో ఇదే వాలంటీర్లు జాబ్ మేళాలో పాల్గొని అందులో జాబులు కొట్టిన వాలంటీర్లు కూడా ఉన్నారండి. నిజమైన వాలంటీర్ అనేవాడు ఎప్పుడు 5,000కో 10,000కో నాకు ఉద్యోగం కావాలి అని ఎవడు అడగడండి. నాకు ఉద్యోగం కావాలి, నన్ను నేను నిలబెట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలి అనుకున్నవాడు ఆ 10,000 ఉద్యోగానికి ఇప్పుడు అంటే కూటమి 10,000 ఇస్తాను కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో 5,000 కదా. ఆ 5,000 ఉద్యోగం కోసం ఎవడో పోరాడు కదా. వీళ్ళ పోరాటం ఎంతవరకు ఏంటంటే ఏదో విధంగా కూటమి పార్టీలను ఇబ్బంది పెట్టాలి. అందులో ఏదైనా అస్త్రం మనం ఉపయోగించుకోవాలి అనుకుంటే ప్రతి చిన్నదాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాలంటీర్ అని పేరు చెప్పుకునే కొంతమంది వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి సైన్యం విజయవాడ గాంధీనగర్లో కూర్చుని కాసేపు 1 గంట వచ్చి హడావిడి చేసి శుభ్రంగా టీ సమోసాలు తిని వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఏమో కోర్టు మెట్లెక్కి పవన్ కళ్యాణ్ ఇలా మమ్మల్ని కించపరిచే విధంగా, మా గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చే విధంగా 30 లక్షల మంది మహిళలు మిస్ అవ్వడానికి వాలంటీర్లే కారణమయ్యారని చెప్పి చేశారు వ్యాఖ్యలు. వెంటనే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని చెప్పి కోర్టు మెట్లు ఎక్కుతారు. అంటే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య వల్ల భారతదేశం దాకా ఎందుకు మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి, ఆంధ్ర రాష్ట్రం అట్టుడికిపోయి, ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ అడుక్కు తినే స్థితికి పడిపోయారుగా. మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల వాళ్ళందరూ ఆ స్థితికి పడిపోయారు కదా. ఆంధ్ర రాష్ట్రం ఆ స్థితికి పడిపోయింది కదా. ఎన్ని లక్షల కోట్లు అవినీతి చేసినా పర్వాలా, రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వనాశనం చేసేసినా పర్వాలా, సరైన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా పర్వాలా, రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోయినా పర్వాలా, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినా పర్వాలా, నడి రోడ్డు మీద మహిళల్ని రేప్ చేసి మర్డర్ చేసినా పర్వాలా. అదే కదా ఇప్పుడు ఈ కోర్టు మెట్లు ఎక్కిన వాలంటీర్లు అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి సైన్యం అనుకుంటుంది. రాష్ట్రానికి ఏమి అక్కర్లా, రాజధాని అక్కర్లా, అభివృద్ధి అక్కర్లా, ఉద్యోగాలు అక్కర్లా, ఏమీ అక్కర్లా. వీళ్ళకి ఎంతవరకు వీళ్ళని అన్నారు ఇది చేయాలి. 30,000 మంది మహిళలు మిస్ అయిన మాట వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఊరికినే చేయలేదు ఆ వ్యాఖ్య, పక్కా ఆధారాలతో చేసిన వ్యాఖ్య. దానికి సంబంధించి డేటా అంతా తీసుకొస్తూ ఉన్నారు, ఒక్కొక్కరిని రాష్ట్రానికి తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు మనం కొన్ని ఉదాహరణలు కూడా చూస్తూ ఉన్నాం. అటు కువైట్ అనో లేదంటే అటు అరబ్ దేశాలకి అక్రమంగా తరలించిన మహిళల్ని ఒక్కొక్కరిగా బయటికి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆ మిస్సింగ్లో భాగం కాదా? ఆల్రెడీ ఈ మధ్య పోలీసులు కూడా కొంత డేటాను కూడా రిలీజ్ చేశారు. వెళ్ళిపోయిన వాళ్ళలో ఎంతవరకు రికవరీ చేశారు, ఇంకెంతవరకు రికవరీ చేయలేకపోయామనే కాన్సెప్ట్ మీద కూడా పోలీసులు కొంత డేటాను విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. మరి ఇంకా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధం ఎక్కడుంది? వీళ్ళని అగౌరవపరిచే విధంగా ఎక్కడుంది? కేవలం ఆ రోజు వాలంటరీ పేరు చెప్పుకొని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి డేటాని సేకరించిన మాట వాస్తవం కాదా? ఆ సేకరించిన డేటాను ఎక్కడ పెట్టారు, ఎవరికిచ్చారు, ఎవరి చేతుల్లో పెట్టారు? జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం చేతిలో పెట్టిన మాట వాస్తవం కాదా? లేదంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టిన మాట వాస్తవం కాదా? అది గుండెల మీద లేదా మీ ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్న మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమనండి వీళ్ళని. అలా చెప్పగలరా? చెప్పే ధైర్యం ఉందా వీళ్ళకి? ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోవచ్చండి. ప్రభుత్వం వాళ్ళకి ఒక బాధ్యత చెప్పింది, వాళ్ళకి ఒక 5,000 జీతం ఇస్తుంది, ఆ జీతానికి దగ్గర పని చేయమంటుంది, డేటా కలెక్ట్ చేయమంది, కలెక్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ ఆ పంచాయతీ ఆఫీసుల్లో వాటిని నమోదు చేస్తారు. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళొద్దో వాళ్ళకి కూడా తెలియదు కదా. పర్సనల్ డేటా అయితే కలెక్ట్ చేసింది వీళ్ళే కదా.
సో ఆ విధంగా పర్సనల్ డేటా మీ ద్వారా వెళ్ళింది అంటున్నారు, కానీ మీ వల్ల వెళ్ళిందని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం వ్యాఖ్య చేయాల. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాటం చేయాల్సింది పోయి, వాటి గురించి అడగాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి, మమ్మల్ని అగౌరవపరిచారు, ఎందుకు వచ్చిన ఉపయోగం లేని టైం వేస్ట్ పనులు. కోర్టేనే ఇలాంటి విషయాలను ఎట్లా పరిగణించి వాటి మీద చర్చకి సమయం ఇస్తుందో నాకైతే తెలియదు. అదే ఒక అంటే ఇందులో వాలంటీర్ల ప్రమేయం ఉందని కూడా నేను అన్నండి. వీళ్ళని ఎన్మాలుండి నడిపిస్తుంది వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, అందుకంటే ఆల్రెడీ పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా, 5 రూపాయల బ్యాచ్. సో వాళ్ళలో వీళ్ళని కూడా చేర్చి వీళ్ళని కోర్టు మెట్లు ఎక్కించి ఏదో విధంగా కూటమి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి, అందులో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని తక్కువ చేయాలి, పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా ప్రజల నుంచి దూరం చేయాలి అనే విధంగా వీళ్ళ కాన్సెప్ట్లు, వీళ్ళ ఎత్తులు జిత్తులు మారిన వేషాలన్నీ కనిపిస్తున్నాయి తప్పితే ఈ 6 నెలల్లో ప్రజల కోసం ఏమన్నా మీరు కోర్టు మెట్లు ఎక్కారండి? అంటే మీరు ప్రజల కోసం మెట్లు ఎక్కడానికి ఏమీ లేవనుకోండి, ఏమన్నా ఎక్కాల్సి వస్తే మీ తరంలో ప్రజలకు చేసిన అంశాల గురించి ఎక్కాలి. ఆల్రెడీ అది ప్రభుత్వం ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూటమి పార్టీ మీరు అధికారులు ఉన్నప్పుడు ఎంతమంది, ఎన్ని వేల మంది కోర్టు మెట్లు ఎక్కారండి? హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన కేసుల గురించి డిస్కషన్ చేయడానికే రోజులో కనీసం అరగంట నుంచి తక్కువలో తక్కువ, నేను ఎంత అనేది క్లారిటీగా నేను చెప్పను కానీ నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత లెక్కలో ఒక అరగంట నుంచి గంట సమయం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాల గురించే సుప్రీంకోర్టులో కూడా డిస్కషన్స్ నడిచాయి. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత కూడగట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు వాలంటీర్లు అలాంటి అంశాల మీద ఫోకస్ చేయాలి. మన వల్ల తప్పు జరిగినప్పుడు నిజంగా జరిగిందేమో అని తెలుసుకుని దాని మీద ప్రశ్నించాల్సింది పోయి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమంటే ఏంటి ఉపయోగం? అంటే ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు వేసేసి ఆయన బదనాం చేసేసి ఆయన మీద కూడా ఏదో బురద అంటించాలనా? చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో బురద అంటించేద్దామని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి అలాగే ఒక బురద అంటించే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంత. అప్పుడంటే మీరు అధికారంలో ఉన్నారు, పడాల్సి వచ్చింది, పడ్డారు. ఇప్పుడు అధికారంలో మీరు లేరమ్మా. ఇప్పుడు అధికారంలో కూటమి పార్టీ ఉంది. మీరేదో బురద జల్లేసి బురద అంటించేద్దాం అనుకున్నంత మాత్రాన బురద అంటించేసుకుని ఆ బురదలో కూరుకుపోయి ఇబ్బంది పడిపోయి అందులోంచి బయటికి రాలేక లాక్కోలేక పీక్కోలేక చస్తారు అని మీరు ఆలోచించే విధానం మారిపోవాలి. ఈరోజు మీరు కోర్టు మెట్లు ఎక్కి ఏదైనా ఒక గౌరవప్రదమైన అంశం గురించి డిస్కషన్ చేస్తే ఇంతసేపు నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. మీరు ఒక చెత్త అంశం గురించి వెళ్ళారు. మీ అభిమానాన్ని మీ గౌరవాన్ని అగౌరవపరిచాడంటూ కూడా పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలనే అంశం మీద మీరు వెళ్ళారు. ఆ రోజు డేటా కలెక్ట్ చేసిన మాట వాస్తవమే కదా మీరు 5 ఏళ్లలో. మరి ఆ డేటా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి ఏ రోజైనా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారు? అప్పటి ప్రభుత్వాన్ని సరే, అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయ్యా, గతంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, మరి ఆ డేటా నిజంగా ఎక్కడెక్కడికి వెళ్ళిందో మాకైతే తెలీదు. ఒకవేళ ఎక్కడెక్కడికి వెళ్ళిందో మీరు కనుక మాకు ఆధారాలు చూపిస్తే ఆ విధంగా మేము ఏం చేయాలి, ఏ విధమైన పోరాటాలు చేయాలి అని మీరు అడిగి ఆ విధంగా పోరాటం చేస్తుంటే మీ మీద కొంత గౌరవం ఉండేది. అది మానేసి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలి, మాకు 10,000 ఇస్తా అన్నారు, మాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం అంటే వాలంటీర్ కాదండి. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4, లేదంటే ఐటీ ఉద్యోగాలు, ఇలా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ సంస్థ అంటూ కూడా కొన్ని వందల ఉద్యోగాలు ఉన్నాయి. వాటి గురించి పోరాటం చేస్తాం మానేసి నాకు 10,000 ఇవ్వలేదు, నాకు 10,000 ఉద్యోగం ఇవ్వలేదు, లేదా మమ్మల్ని అగౌరవపరిచారు అంటూ కూడా ప్రజల టైంని, అటు న్యాయ వ్యవస్థల టైంని వేస్ట్ చేయడం వల్ల మీ జీవితంలో కొంతకాలం వేస్ట్ అవుద్ది తప్పితే అభివృద్ధి చేయాలనుకున్న ఆలోచన విధానంలో అయితే మాత్రం కూటమి పార్టీకి అయితే ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి టైం వేస్ట్లు ఉండవు అనేది అయితే నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఓకే అన్న.